హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరికొత్త వీడియోతోటి మళ్ళీ వచ్చేసాను. పండగకి సందడిగా ఉండాలి కదా, చుట్టాలందరూ వస్తారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, మన విజయనగరంలో కొత్తగా వెళ్ళాల్సిన ప్లేస్లు ఏంటి అని ఆలోచిస్తారు కదా. సో మీకోసం ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చేసాను. ఇది చాలా రోజులు అయింది ఓపెన్ అయ్యి, బట్ చాలామందికి డీటెయిల్స్ తెలియదు. నన్ను చాలామంది అడిగారు అప్పట్లో, బట్ ఓపెన్ చేయక సరిగ్గా ఫుల్గా రెడీ అవ్వక సో డీటెయిల్స్ ఇవ్వలేకపోయాను. సో ఈసారి ఫుల్ డీటెయిల్స్ తీసుకొచ్చేసాను. దాని ముందు డీటెయిల్స్కి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూసాక మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. చాలామంది చాలాసార్లు ఎప్పుడు ఓపెన్ అవుతుంది, టైమింగ్స్ ఏంటి, లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ చాలా డీటెయిల్స్ అడిగారు. బట్ అప్పుడు ఇంకా ఫుల్గా రెడీ అవ్వలేదు, ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేశారు, బట్ ఏదో సమ్ రీజన్స్ వల్ల క్లోజ్ చేయడం అయింది. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మొత్తం అన్నీ ఓపెన్ చేశారు. సో అదేంటంటే మన విజయనగరంలో కొత్తగా ఓపెన్ చేసిన షాపింగ్ మాల్ ఎల్జిటి సినిమాస్, ఎల్జిటి మాల్ అనమాట. మన ఫోర్త్ సిటీ మాల్ ఇది. మన రైల్వే స్టేషన్ రోడ్లో ఉంది, కాంప్లెక్స్ బ్యాక్ సైడ్. అలాగే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో పెట్టారు ఫోర్త్ సిటీ మాల్. లోపలైతే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. అసలు నాకైతే యాక్చువల్లీ నేను హైదరాబాద్లో అన్ని మాల్స్కి వెళ్తూ ఉంటా కదా, సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అనమాట నాకు. ఎందుకంటే ఇటు ఐనాక్స్కి వెళ్ళినా, లేదు ప్రసాద్, ఇంకా చాలా మాల్స్ ఉన్నాయి హైదరాబాద్లో అయితే. సో మనం తిరిగే ఓపిక ఉండాలి, కానీ ప్రతి ఏరియాకు ఒక మాల్ ఉంటుంది అక్కడ. సో నాకు ఒక సడన్గా మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీస్తో వెళ్ళినవి, సో అవన్నీ కూడా రివైజ్ అయిపోయాయి. సో నా కోసమేమో విజయనగరం మొత్తం అంతా ఇంత డెవలప్ అయింది పెళ్లి చేసుకొచ్చాక. సో నిజంగా అండి నాకు ఎప్పుడు ఇదే అనిపిస్తుంది. మ్యారేజ్కి ముందు మా వారిని అడిగాను అనమాట, ఇలా హైదరాబాద్ నుంచి కదా వస్తున్నాను, సో విజయనగరం అంటే నేను ఎప్పుడూ రాలేదు, నాకు ఎక్కడ ఎవ్వరూ తెలియదు, సో ఎలా ఉంటుందో ఏంటో అంటే, మరీ అంత పల్లెటూరు అయితే కాదు, సిటీనే అని చెప్పి అనేవారు. సో చూద్దాంలే, ఏమో ఏంటో, ఎలా ఉన్నా తప్పదు కదా, ఆఫ్టర్ మ్యారేజ్ అడ్జస్ట్ అవ్వాలి అని అనుకున్నా. బట్ మా మ్యారేజ్ అయినా 2 మంత్స్ తర్వాత కరోనా రావడం, ఆ కరోనా తర్వాత మొత్తం అసలు ఇలా ఏమంటారు, మ్యాజిక్ చేసినట్టు ఫుల్గా డెవలప్ అయిపోయిందండి. రెస్టారెంట్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, జ్యువెలరీ షాప్స్ కావచ్చు, క్లాతింగ్ షాప్స్ కావచ్చు, ఎన్ని షాపింగ్ మాల్స్ ఓపెన్ అయ్యాయో, ఎన్ని కొత్త షాప్స్ ఓపెన్ అయ్యాయో, అసలు థియేటర్స్ కావచ్చు, రీమోడలింగ్ చేయడం కావచ్చు, సినిమా థియేటర్స్ అన్నీ ఇప్పుడు తగ్గట్టుగా రీమోడల్ చేయడము, మొత్తం అన్నీ కూడా అసలు ఎంత బాగా చేశారో. నాకైతే అసలు విజయనగరం అంటే అసలు అంటే నాకు హైదరాబాద్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అనిపించేది కాదు. అండ్ పెద్ద చెరువుని డెవలప్ చేయడము, దాని చుట్టూ పార్క్ లాగా, నాకైతే ట్యాంక్ బండే గుర్తొస్తుంది అటు వెళ్తే. సో అలా మొత్తం అంతా ఒకసారి బ్రెయిన్లో అలా రివైండ్ అయిపోయిందనమాట. సో ఇంకా ఎల్జిటి మార్ట్లో ఇంకా మనం ఇక్కడ మూవీ థియేటర్స్కి వచ్చేస్తే కనుక టోటల్గా 4 స్క్రీన్స్ ఉన్నాయండి ప్రజెంట్. 4 స్క్రీన్స్లో కూడా మూవీస్ అయితే రన్ చేస్తున్నారు. ఇంకొక స్క్రీన్ రెడీ అవుతూ ఉంది, అది ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంది. సీట్స్ అని, స్క్రీన్స్ అని అవన్నీ కూడా ఇంకా చేయలేదు. సో ప్రజెంట్ అయితే 4 స్క్రీన్స్ ఉన్నాయి మనకి ఎల్జిటి సినిమాస్లో. ప్రజెంట్ అయితే లయన్ కింగ్స్, పుష్ప 2 ఇలా కొన్ని మూవీస్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్నాము, వెంకటేష్ గారి మూవీ ఉంది, అలా కొత్త మూవీస్ అయితే రిలీజ్ చేయడానికి ఉన్నాయి. సో సిట్టింగ్ వచ్చేసరికి మనకి టికెట్ కాస్ట్ అనేది 300, 180. అంటే ఆ రోజు మనకు పుష్ప 2కి అయితే ఫస్ట్ డే 600, 700 ఎలా ఉందో, ఇప్పుడు మూవీస్ కూడా ఫస్ట్ డే ప్రీమియం షో అలాంటివి కాస్ట్లు అయితే ఉన్నాయి. నార్మల్ మనకి ఐనాక్స్ అవి ఎలా కాస్ట్ టికెట్స్ ఉన్నాయో సేమ్ ఇందులో కూడా అలాగే ఉన్నాయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, టోటల్ వ్యూ ఆఫ్ ది థియేటర్ మనకి ఓవరాల్గా లుక్ వాళ్ళు స్క్రీన్ పైన ప్లే చేయడం జరిగింది. సో నా అదే వీడియో వేస్తున్నాను, ఇక్కడ చూడండి. మొత్తం అక్కడ మనకి స్నాక్స్ కావచ్చు, టోటల్ మాల్ కావచ్చు, టోటల్ అనమాట ఇలా మనకి అవుట్లుక్ అనేది. సో అక్కడ మనకైతే 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఇప్పుడైతే 2 ఫ్లోర్స్ రన్నింగ్ అవుతున్నాయి. అందులో రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, అండ్ అలాగే మన గ్రౌండ్ ఫ్లోర్లో అయితే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, అలాగే నార్మల్ షాపింగ్ ఉన్నాయి, ఇంకా ఫ్యాషన్వి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనము మంచి టైం పాస్ అంటే ఇటు షాపింగ్ కావచ్చు, అటు ఎంటర్టైన్మెంట్గా కావచ్చు వెళ్తే కనుక
ఫుల్గా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. పిల్లలతో వెళ్తే అసలు బాధే లేదండి. ఇక్కడ ప్లే జోన్ కూడా ఉంది, అసలు ఎక్సలెంట్ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక సర్టెన్ ఏజ్, అంటే కిడ్స్ ఆడుకునే, అంటే ఈ ఏజ్ వాళ్ళు కూడా ఆడుకుంటారు అన్న దాకా కూడా పెద్దవాళ్ళతో సహా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకునే కిడ్స్ ప్లే జోన్ అయితే ఇక్కడ ఉందండి. ప్రతిదానికి కూడా సమ్ టికెట్ అనేది ఇస్తారు మనము, లేదు అవర్స్ లాగా కూడా ఉంది. సో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది కాయిన్స్ వేసుకొని హ్యాపీగా ఆడుకోవచ్చు. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, నార్మల్గా మనం కూడా మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, ఎవరైనా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొంతసేపు ఆ టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్, ఈ పిల్లల గోల, బయట గోల అన్నీ మర్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే చిన్నపిల్లలు ఆడుతుంటే, వాళ్ళు ఆడుతుంటే మనం ఆడినంత ఆనందము. సో అలా కూడా ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే నేను వేరే వేరే చోట చూశాను 1 అవర్కి 500, 600. ఎందుకండి, మనం ఎగ్జిబిషన్కి వెళ్తామా 10 మినిట్స్కి 100 రూపీస్ తీసుకుంటాడు వాడు. సో అదే ఇక్కడ అనుకోండి, మీరు అంటే 1, 2 గేమ్స్ కంటే ఎక్కువ తీసుకుంటే మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఒక 2, 3 ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇలా కలిసి వెళ్తే కనుక మనకు మంచి బెనిఫిట్. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ సంక్రాంతికి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతోటి. ఒకవేళ అవుటింగ్కి వెళ్ళాలి, దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళైతే బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. మీరు మార్నింగ్ సరదాగా అలా టెంపుల్కి వెళ్ళి దైవ దర్శనం అయిపోయాక బయటకు వచ్చి టిఫిన్ చేసి హ్యాపీగా ఇందులో ఒక మూవీ చూసి, రెస్టారెంట్స్లో ఇంకా రోబో రెస్టారెంట్ కూడా ఉందండి. నేనైతే రోబో రెస్టారెంట్కి వెళ్ళలేదు, అది కూడా విజిట్ చేస్తాను త్వరలో. ఈలోపు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? డిఫరెంట్గా ఉందా, లేదులే అంటే మనుషులు ఇచ్చేది రోబోస్ ఇచ్చారు, దానికంటే ఇంకేం డిఫరెన్స్ లేదు, ఇలా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క మనస్తత్వానికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. సో మన వ్యూవర్స్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా వెళ్ళి చూసుంటే కనుక మీకు ఎలా అనిపించిందో ఆ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నేను వెళ్ళినప్పుడు అది నిజమో కాదో నాకు ఎలా అనిపించిందో నేను వీడియో చేసి పెడతాను. సో ఇదండి. ఇంకా షాప్స్ ఎంటీ కూడా ఉన్నాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ లోపు ఒక 2-3 మంత్స్లో అవి కూడా స్టార్ట్ అయిపోతాయి. చాలా చాలా బాగుంది, నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఎల్జీటీ సినిమాస్. అండ్ షాపింగ్ కూడా మనం హ్యాపీగా ఫ్యాషన్లో కానీ, అలాగే పైన ఇంకో స్టోర్స్ ఉన్నాయి, కింద కూడా స్టోర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టాటూస్ షాప్ ఒకటి ఉంది, జ్యువెలరీ షాప్స్ ఒకటి ఉంది, అండ్ స్నాక్స్ అవి తినడానికి. అండ్ మనకి ఎల్జీటీ సినిమాస్లో స్నాక్స్ కాస్ట్ కూడా మీకు మెనూ చూపించాను. అలాగే డిస్ప్లేలో కూడా ఏమేమి కాంబోస్ ఆఫర్స్ ఉన్నాయి, మనకి స్నాక్స్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు డిస్ప్లేలో చూపించాను. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే కనుక అక్కడ ఒకసారి స్టాప్ చేసి ఫుల్గా డీటెయిల్స్ అన్నీ చెక్ చేయండి, ఎందుకంటే మీకు వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఒకవేళ ముందుగా మనం ఆర్డర్ ఇచ్చేస్తే కనుక మనకి ఇంటర్వెల్లో మనం బయటికి రాకుండా వాళ్ళే మనకి తెచ్చిస్తారు. బెస్ట్ కదా అది. అంటే పిల్లలతో అస్తమాట తిరగడం ఎందుకు, వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇది బెటర్ ఆప్షన్. సో ఇంకొకసారి థియేటర్ మొత్తం ఓవరాల్గా చూపించేస్తున్నారు, చూసేయండి. మనకి ఇందులో 3 స్క్రీన్స్ పెద్దవి, ఒక స్క్రీన్ కొంచెం చిన్నదనమాట సిట్టింగ్ అనేది. ఇది పెద్ద స్క్రీన్ అండి ఇప్పుడు చూపించే వీడియో మొత్తం కూడా. ఇది మొత్తం మన ఫుడ్ కోర్ట్. అండ్ ఇక్కడ ఫుల్ డీటెయిల్డ్గా నేను చెప్పేశాను. సో ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక మీకేమన్నా ఇంకా ఇది ఉందండి, ఇంకా షాపింగ్ మాల్స్లో ఉన్నాయి అనుకుంటే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా లేదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చాలామంది నన్ను అడుగుతున్నారు, అంటే సంక్రాంతికి ముగ్గులు పోటీలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏం కండక్ట్ చేస్తారు, ఎక్కడ, ప్లేస్ ఏంటి, డేట్ ఏంటి, ప్రైజెస్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఇంకా డీటెయిల్స్ అయితే ఏం రాలేదండి. తప్పకుండా నేను షార్ట్ అయితే చేసి పెడతాను. అంటే ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఈసారి ప్రైజెస్ ఏమేమి ఇస్తున్నారు, పార్టిసిపేషన్స్కి ఏమైనా ఉన్నాయా, ఏంటి, ఎవరు స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు, ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వేయబోతున్నాను. సో తప్పకుండా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాకు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.
అలాగే ముగ్గుల పోటీ గురించి తప్పకుండా పెడతానండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్.